ఇవైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశాల మినిట్స్ ఇమని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఇప్పటికీ 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కమిషన్ ఏర్పాటు చేసింది, ఆ కమిషన్ ఆ డీటెయిల్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది 2 సార్లు. కానీ ఆ 2 సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, ఆ మినిట్స్ అందజేయలేదు. వాళ్ళు గతంలో అడిగిన సమాచారం కూడా కొద్దిగానే ఇచ్చిరని చెప్పి చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏ సమాచారం కూడా ఇవ్వలేదు. కొంత సమాచారం ఇచ్చి కొంత సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు ఆ మీటింగ్ మినిట్స్ 2 సార్లు లేఖ రాసిన ఇవ్వకపోయేసరికి ఇప్పుడు మరొకసారి పీసీ కోస్ కమిషన్ రేవంత్ రెడ్డి సర్కార్కు లేఖ రాసింది. ఎందుకు డిలే చేస్తా ఉన్నారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, ఖచ్చితంగా మాకు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశాల మినిట్స్ కావాలి మాకు అని చెప్పి లేఖ రాసిరు. మరి ఈ మీటింగ్ మినిట్స్ ఎందుకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ వచ్చినాయి, వాటితో ఏం అవసరము అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, గత ప్రభుత్వ హయాంలో అసలు కేబినెట్ లో చర్చించకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిర్ణయాలు తీసుకున్నారు, అసలు ఎలాంటి చర్చ జరగలేదు, అన్ని ఏకపక్షంగా కేసీఆర్ తీసుకున్నారు అని చెప్పి కేసీఆర్ మీద కేసును బలంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ బయట చేస్తా ఉన్నది. కానీ అసలు విషయం ఏంటి అంటే, ప్రతి అంశం ఏ అంశం అయినా సరే కేబినెట్ ఆమోదం ఉండాలి, కేబినెట్ లో చర్చ జరగాలి అని చెప్పి స్వయంగా కేసీఆర్ మా అందరికి చెప్పారు అని చెప్పి రీసెంట్ గా ఈటెల రాజేందర్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అంటే ప్రతి అంశం కూడా కాళేశ్వరం ఒకటే కాదు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి నిర్ణయం కూడా కేబినెట్ ఆమోదంతోనే జరిగింది. కేబినెట్ డిస్కషన్ జరిగిన తర్వాతే దాని మీద మేమందరం సంతకాలు పెట్టినాం. కేబినెట్ సబ్ కమిటీలు కావచ్చు, కేబినెట్ సమావేశాలకు సంబంధించి కావచ్చు, ప్రతి అంశం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, ఇతరత్ర ఏ పనులైనా సరే కేబినెట్ ఆమోదంతోనే జరిగింది అని చెప్పి స్వయంగా అప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. బట్ కాంగ్రెస్ మాత్రం బయట చెప్తున్నది కేబినెట్ ఆమోదం లేవు దేనికి అని చెప్పి చెప్తా ఉన్నారు.